ఈరోజు మక్తల్ నియోజకవర్గంలోని మరి ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో కబ్జా అయినటువంటి మరి 10% భూములు కావచ్చు, ఈరోజు కెనాల్లో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు, మరి వారికి సహకరించిన వ్యక్తుల మీద కావచ్చు, వాళ్ళందరి గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు 10 ఏళ్ళకెళ్ళి దాదాపు అంతకుముందు ఒక 50-60 ఏళ్ళకెళ్ళి అక్కడ కెనాల్ వెళ్తూ ఉంటే అప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి మరి మొగిలి గంగాధర్ గారు అంతకుముందు గ్రామ సర్పంచ్గా ఉన్నారు. దాని తర్వాత ఒక 10 ఏళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి కార్పొరేషన్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి చైర్మన్ గారు అదే వార్డు నుంచి అదే వార్డుకి వెళ్ళి గెలిచి ఈరోజు చైర్పర్సన్ హోదా అనుభవించడం జరిగింది. మరి అప్పటి నుంచి కనీసం సోయి లేకునేటువంటి నాయకులు అందరూ కలిసి ఒక ఎంపీపీ అనే సోదరుడు ఆయన ముందులో పెట్టుకొని ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు పర్మిషన్స్ లోపల కూర్చొని అందరూ మాడుకొని కమిషన్లు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలకు ఉపయోగపడే కాలువ, మరి వాననీటి నుంచి అక్కడ పోయేటటువంటి కాలువ, మరి ఈ వానాకాలం వస్తే ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మొన్న వర్షం నీటితో రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఈ యొక్క వాటలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి సంబంధించిన కౌన్సిలర్ల భాగం ఎంత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అంతకుముందు ఒక విషయంపై, భూ కబ్జాల విషయంపై ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు వీళ్ళు అంటారు మేము అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని సమిష్టిగా రోడ్డు బ్యాండ్ నిర్ణయం తీసుకుంటాం అంటున్నాం. వీళ్ళు కేవలం కండువలు మార్చుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోనికే ఈరోజు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కండువలు మార్చుకొని ఈరోజు ఆ కబ్జా స్థలాలను కాపాడుకోవడానికి మరియు ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉన్నది. నేను ప్రతి ఒక్క డాటా సేకరించిన ఇక్కడ సంబంధించిన 10% భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కేంద్రం కానీ రియల్ ఎస్టేట్ రూపకంలో వదిలేసేటటువంటి గ్రామ కంటానికి ఇచ్చినటువంటి భూములను వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి దాంట్లో నిర్మాణంలో భాగస్తులై మరి దోచుకున్నటువంటి సంపద మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు కండువాలు మార్చుకొని ఈరోజు మళ్ళీ అదే కబ్జాలను కాపాడుకోనికే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శ్రీహరి గారి అనుచరులను వాళ్ళు కూడా ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇదే రవి నేను అడుగుతా ఉన్నా, ఎంపీపీ నేను అడుగుతా ఉన్నా, దాని తర్వాత ఇక్కడ ఉన్న చైర్పర్సన్కి అడుగుతా ఉన్నా, కమిషనర్ కూడా అడుగుతా ఉన్నా. పోయినసారి కమిషనర్ వేలకు లంచాలు డబ్బులు తీసుకొని ఈరోజు అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చేసి ఈరోజు ఆ యొక్క భూములను కబ్జా చేయడానికి కీలక పాత్ర వహించి వెళ్ళిపోయాడు. ఆ కమిషనర్ కూడా గతంలో నేను ఒకసారి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన తోసిపుచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులే రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. మరి ఆత్మకూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ఒకటే జెండా కప్పుకున్నటువంటి ఒకటే గొడుగు కింద పట్టుకుంటే మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కలిసి ఒకటే జెండా కింద కాపురం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూడడానికి మాత్రమే ఒకటే విధంగా ఉంటారని చెప్పేసి ఆత్మకూరు ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఆస్తులు కాపాడుకోవడానికి ఎంపీపీ వాళ్ళ తమ్ముడికి సహకరించడానికి మరి అదే అధికార పార్టీ వాళ్ళతో మా తమ్ముడు వాడిని ఏం చేయకని చెప్తాడు. మరి ఇదే కౌన్సిలర్ గారు, మరి చైర్మన్ గారు నేను ఇక్కడ కమిషనర్ దగ్గరికి వస్తున్నప్పుడు నా మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మేము రోడ్డు వాడినప్పుడు మాకు ఎవరు సహకరించకపోతే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మీ అయ్యగారి సొత్తుందా తీసుకోవడానికి? ప్రజల మీకు సొంత జాగాలు ఏమైనా ఉంటే సొంత జాగాలో నిర్మాణాలు కేటాయించడానికి మీకు అప్పగించండి. వాళ్ళకి మీ సర్కిల్ ఏమైనా ఉంటే, మీ రాజకీయ తొత్తులు ఏమైనా ఉంటే ఆ జాగాలు కేటాయించండి. ప్రజలకు ఉపయోగపడే నల్లలను మీరు తీసుకపోయి ఎట్లకెళ్ళి మీ దోస్తులకు కేటాయిస్తారు. నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నాను, నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్మాణాలు ఆపి చేయాలి. లేదంటే మీరు ఇచ్చినటువంటి తీర్మాన కాపీలు, మరి అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చినటువంటి మరి ప్రొసీడింగ్స్ కానీ, దాని తర్వాత మున్సిపల్ ఆఫీసులో వచ్చిన ప్రతి కాపీని కూడా తీసుకొని కోర్టు పరంగా ఆ యొక్క భవనాన్ని కూల్చే వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుంది. ఆ యొక్క 10 ఫీట్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడంలో బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేసి ప్రజలకు అందరికీ కూడా మేము తెలియజేస్తామని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నా. అక్రమార్కులు రాజ్యం ఏలుతున్న వేళ ఈరోజు ఆత్మకూరు మండలంలో చాలా భూ కబ్జాలకు గురైనటువంటి దాదాపు 50 నుంచి 60 ఇండ్లకు స్థలాలకు మాత్రం పూర్తయిపోయినాయి. మరి ఆ యొక్క స్థలాలను అడుగుదామని చెప్పి పోతే అక్కడ ఉన్న బీద ప్రజలు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సొమ్ములు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి అందరికీ సొమ్ములు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కోర్టుకు వెళ్తాం. మరి మొన్న ఒక నాయకుడు వస్తాడు, మీరు కోర్టుకు వెళ్తారా, మాకు పైసలు ఇస్తారా, మరి వాళ్ళతో పైసలు తీసుకోండి అని చెప్పేసి నియోజకవర్గ నాయకుడు ఆరోపణలు వేస్తూ ఉన్నారు. నేను వాకిడి శ్రీరణ గారికి కూడా ఒకటే విషయం అడుగుతూ ఉన్నాను. నీ యొక్క అనుచర విభాగాలు చేస్తున్నటువంటి లోపల దందాలను మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంచి విషయంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినాం, ఆత్మకూరు మున్సిపాలిటీని మంచిగా సుందరీకరణ చేస్తామని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. కానీ మీ యొక్క అనుచరులు మాత్రం ఇక్కడ చీకటి దందాలు ఓపెన్ చేసిరు. మరి
బంగారం దోచుకుంటున్నారు, ఇస్కాన్ దోచుకుంటున్నారు, మరి ఇండ్ల పట్టాలను దోచుకుంటున్నారు. మరి ఎవరైతే అనధికారంగా కట్టుకున్న పర్మిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుని సిద్ధమైపోయారు. అన్న మీకు రిక్వెషన్ పెడతా ఉన్నా, నీ నీడలోనే వాళ్ళందరూ బతకడానికి సిద్ధమైపోయారు. ఈరోజు నీకు ఈ స్థానాన్ని కూడా ఖాళీ చేసే అవసరం కూడా తొందరలో ఉంటుందని చెప్పేసి నేను వారికి కూడా సూచన ఇస్తా ఉన్నా. ఈ యొక్క నిర్మాణాలపై వెంటనే నేను తక్షణమే నిలుపుదల చేయకపోతే ఈ యొక్క మున్సిపల్ కమిషన్ కానీ, అంతకుముందు పనిచేసిన మున్సిపల్ కమిషన్ కానీ, సంబంధించిన ప్రతి అధికారిని, మరి ఆ యొక్క తీర్మానాలు చేసినటువంటి ప్రతి కౌన్సిలర్ని కూడా కోర్టు వరకు లాగి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కొట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై బీఎస్పీ, జై భారత్.